Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. సో తిరుపతి గురించి మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. అయితే బేసికల్గా బీఫామ్ చేస్తారు ఎవరైతే క్యాండిడేట్ పేరు అనౌన్స్ చేస్తారో వాళ్ళకి. కానీ ఇక్కడ మార్పు ఒకటి జరిగింది వింతగా. సో ఈ వింతలు ఎలక్షన్స్లో కామనా, లేకపోతే ఇప్పుడు జరిగిందని మనం ఎలా చూడాలంటారు తిరుపతిలో? ఇక్కడ దాన్ని ఏమంటారంటే ఆత్మన్యూనతాభావం, అభద్రతాభావం, ఇట్లా దానికి ఇంకా ఏదైనా సరికొత్త పేరు పెట్టాలని అనిపిస్తుంది. ఇప్పుడు ముందు రోజు అభ్యర్థికి బీఫార్మ్ అందజేశారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు. మరుసటి రోజు పిఠాపురానికి ఈ తిరుపతి నియోజకవర్గానికి చెందినటువంటి కిరణ్ రాజారెడ్డి, అట్లాగే ఆర్ఎన్ శ్రీనివాసులు గారి కుమారుడు, వాళ్ళు ముగ్గురిని రమ్మని చెప్పి హుకుం జారీ చేసి వీళ్ళు ముగ్గురు పిఠాపురం వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరొక మారు బీఫార్మ్ అందజేశారు వీళ్ళకి. అంటే అంత క్రితం ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ఇచ్చింది ఏంటి, డూప్లికేట్ బీఫార్మ్ అన్నటువంటి అనుమానం అందరికీ సహజంగా వచ్చింది. ఇదేంటంటే ఇక్కడ అంత క్రితం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, ఈ జనసేనల అసంతృప్తులు, తెలుగుదేశం అసంతృప్తులు కాదు, జనసేనలో ఉన్నటువంటి అసంతృప్తులందరినీ స్వయంగా కలిసి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వారు స్వయంగా వెళ్ళి వారి దగ్గరకు వీరిని పిలిపించుకోవటం కాదు, వారు స్వయంగా నియోజకవర్గానికి వెళ్ళి వాళ్ళందరినీ బుజ్జగించి మీరు అభ్యర్థి విజయం కోసం కృషి చేయాల్సిందే అని చెప్పి తిరిగి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ వీళ్ళందరినీ ఒకసారి మళ్ళీ పిఠాపురం నియోజకవర్గాన్ని పిలిపించుకొని బీఫారం వీళ్ళకి అందించి అభ్యర్థిని గెలిపించుకొని రండి అని మళ్ళీ చెప్పడం ఏంటంటే, అక్కడ ఒకవైపు ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని వారిని చిన్నచూపు చూసినట్టు అనిపిస్తుంది. అట్లాగే వీళ్ళు ఎక్కడ పని చేయకుండా పోతారో, ఎక్కడ అభ్యర్థి విజయం కోసం వీళ్ళు కృషి చేయకుండా పోతారని వీళ్ళ మీద ఆయనకు ఒక విధమైనటువంటి అభద్రతాభావం ఏర్పడిందో. ఇన్ని పాలిటిక్స్లో ఇది కామనా, లేకపోతే అసంతృప్తుల్ని పిలిపించుకొని బుజ్జగించడం, అసంతృప్తులు మేము చేయడం లేకపోతే చేస్తామనడం, అది జరుగుతుంది ఎక్కడైనా సహజంగా జరిగేదే. కానీ ఇక్కడ మాత్రం ఇది విచిత్రమైనటువంటి ఒక సంప్రదాయం, సరికొత్త సంప్రదాయం లాగా అనిపించింది. వాస్తవానికి తిరుపతిలో ఏం జరుగుతోంది, అక్కడ సుగుణమ్మ గారు ముందు అసలు ఆవిడ వెలుపలికి రాల ఆర్ఎన్ శ్రీనివాసులు గారి కోసం కృషి చేయడానికి, ఆయన విజయం కోసం. ఎందుకంటే వారి ఇరువురు మధ్య ఒక భూ వివాదం ఉంది అక్కడ తిరుపతిలో, అది తేలాలి. ఆ పంచాయతీ తేలితే కానీ ఆవిడ చేయనన్నారు. ఆ పంచాయతీ తేల్చుకోవడానికి ఈయన ఒక అడుగు ముందుకేశారు శ్రీనివాసులు గారు. సరే, వారి ఇరువురు మధ్య సయోధ్య కుదిరిందనే అనుకుంటున్నారు. కుదిరినటువంటి నేపథ్యంలోనే ఆవిడ నియోజకవర్గంలో ప్రస్తుతానికైతే పర్యటిస్తున్నారు, అందులో సందేహం అయితే ఏం లేదు. అట్లాగే మీకు జేబీ శ్రీనివాసు 50 డివిజన్లు ఏవైతే ఉన్నాయో తిరుపతి నియోజకవర్గంలో 50 డివిజన్లలోనూ ఆయన కొంత పట్టు ఉంది. ఖచ్చితంగా ఆయనకంటే అనుచర వర్గం ఉంది, అనుయాయులు ఉన్నారు. అలాగే 50 డివిజన్లలోనూ మళ్ళీ సుగుణమ్మ గారి అల్లుడైనటువంటి సంజయ్ గారికి వాటి మీద చాలా సాధికారత ఉంది. విషయం ఏంటంటే ఇక్కడ 2019 ఎన్నికల్లో కేవలం 706 ఓట్ల ఆధిక్యతతో కరుణాకర్ రెడ్డి గారు గెలిచారు వైకాపా అభ్యర్థి. వైకాపా అభ్యర్థులంతా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 30,000, 40,000, 50,000 ఆధిక్యతతో గెలుస్తున్న చోట ఈయన 706 ఓట్లతో గెలిచారు. 706 ఓట్లు ఏంటంటే మీకు జనసేన అభ్యర్థిగా చదలవాడ కృష్ణమూర్తి గారిని బరిలో తీసుకొచ్చారు. చదలవాడ కృష్ణమూర్తి గారి బరిలో నించోడానికి కారణం ఏంటి, చదలవాడ కృష్ణమూర్తి గారు బరిలో నించుంటే సుగుణమ్మ గారు చదలవాడ కృష్ణమూర్తి గారి మధ్య ఈ బలి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్ల చీలిక జరిగి వైకాపా అభ్యర్థి విజయం సాధిస్తారనేటువంటి ఒక సమీకరణ చేసి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు జనసేనలోనే ప్రయాణం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అని చెప్పి టీటీడీ బోర్డు మెంబర్ కూడా అయ్యారు ఆయన. ఆ టర్మ్ 2014-19 బిట్వీన్లో ఒక పర్యాయమైన టీటీడీ బోర్డు మెంబర్. ఆయనకు మీరు ఇవ్వాలనుకుంటే మీరు ఆయన అభ్యర్థిగా నించోబెట్టచ్చు. అయితే పెద్ద ఎత్తున ఆయన నించోబెడితే ప్రయోజనం ఉండదు, ఓట్లు రాలవు. తెలిసి వైకాపా వారే చదలవాడ కృష్ణమూర్తి గారిని నించోబెట్టారని అంటారు. ఎందుకు, చదలవాడ కృష్ణమూర్తి గారు అల్లుడు గడ్డం శ్రీనివాసనాయుడు గారు నిడదవోలు వైకాపా అభ్యర్థి. మీరు ఇక్కడ పోటీ చేస్తేనే మీ అల్లుడు బీఫార్మ్ ఇస్తాం, లేకపోతే బీఫార్మ్ ఇవ్వమని వైకాపా పెద్దలు చెప్పారని. అందుకే 11th అవర్లో చదలవాడ కృష్ణమూర్తి గారు అక్కడ అభ్యర్థిగా మనకి జనసేన అభ్యర్థిగా బరిలో నించున్నారు. 12,000 పైచిలు కోట్లు సాధించారు. 706 ఓట్లు తేడాతో వాస్తవానికి సుగుణమ్మ గారు గెలిచారు 2,000 ఓట్ల ఆధిక్యతతో అంటారు. మళ్ళీ ఇంకేదో మతలబు జరిగింది. ఆ మతలబు జరిగిన తర్వాతే కరుణాకర్ రెడ్డి గారి పేరుని వారు విజయం సాధించారు 706 ఓట్లతో అని చెప్పి ప్రకటించారని అంటారు.
ఇది మనం గతంలో కూడా దీనిని మనం విశ్లేషించాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇప్పుడు సుగుణమ్మ గారు, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, జేబీ శ్రీనివాసు, ఓకా విజయ్ కుమార్ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వచ్చిన సందర్భంగా వాళ్ళందరూ వెళ్ళి కలిశారు, పవన్ కళ్యాణ్ గారిని సత్కరించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం నాయకుల్ని మీరు విజయం కోసం కృషి చేయాలని కోరారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వాళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో, భానుప్రకాష్ రెడ్డి క్షమించాలి, వారి నాయకత్వంలో దాదాపు 30 మంది వెళ్ళారు హోటల్కి. వెళితే 3 లోపలికి అనుమతిస్తామనేటప్పటికి వాళ్ళు బాయ్కాట్ చేశారు. అక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ ఓట్ కౌంట్స్ అన్నమాట. 25 ఓట్లు లేకపోతే మన 12 ఓట్ల తేడాతో మంగళగిరిలో గంజి చిరంజీవి గారి మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గెలిచారు 2014 ఎన్నికలు. ఇట్లా ఉంటాయన్నమాట ఇటువంటి పరిస్థితుల్లో ఎవ్రీ ఓట్ కౌంట్స్. అట్లాగే మీరు పార్టీలతో పొత్తులో ఉన్నారు, మీరు పొత్తులో భాగంగా ఏంటంటే మిమ్మల్ని కలవడానికి ఎంతోమంది వస్తారు, మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వచ్చి ఆయన ఏటికి ఎదురీది ప్రస్తుతానికి హోరాహోరీ స్థాయికి చేరుకున్నారు. హోరాహోరీ నడుస్తోంది తిరుపతిలో, నడవకుండా ఏం లేదు, హోరాహోరీ స్థాయికి అయితే చేరుకున్నారు. స్పష్టంగా అక్కడ విభజన అయితే కనిపిస్తోంది, ఖచ్చితంగా విభజన కనిపిస్తోంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ బరిలో ఉన్నది అభినయ్ రెడ్డి, యువకుడు, విద్యావంతుడు, అట్లాగే మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జయకేతనం ఎగురువేయడానికి ఉవ్విళ్ళూరుతూ ఉత్సాహంగా ముందంజలో ఉన్నాడు. వాస్తవానికి వీళ్ళు చాలా సమయం తీసుకుని చాలా మల్లగుల్లాలు పడి చాలా సమీకరణలు చేసి శ్రీనివాసులు గారిని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇన్ని అసంతృప్తుల్ని, ఈ అసమ్మతి వాదులందరినీ కూడగట్టుకోవడానికి చాలా సమయం పట్టింది. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగి బుజ్జగిస్తే కానీ విననటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జనసేన శ్రేణులు ఉన్నాయంటే మన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరికి వాళ్ళు మోనార్క్స్, ఎవరు ఎవరి మాట వినరు. ఇక్కడ అంత టఫ్ సిచ్యువేషన్ లో సడన్ గా అభ్యర్థిని మారి అసలే టైం లేదు, ఇంకా తక్కువ టైం అంటే ఏంటి ఆ కాన్ఫిడెన్సా? లైక్ బీఫారము శ్రీనివాసులు గారిదే, కాకపోతే వీళ్ళకిచ్చి ఇప్పుడు పంపించడం, పిలిపించి పంపించడం, ఇదిగో బీఫార్మ్ ఇస్తున్నా, మీరు వెళ్ళి మీరు అభ్యర్థి చేత నామినేషన్ దాఖలు చేయించి మీరు దగ్గరుండి మీరు ఆయన గెలిపించి తీసుకొచ్చి కానుకగా తిరుపతి ఇవ్వాలి అనేటటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది తిరుపతి నియోజకవర్గంలో. రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తిరుపతి నియోజకవర్గ ఫలితం కోసం. అది సో మొత్తానికి సపోర్ట్ చేయడం కోసం బీఫామ్ ఇవ్వడం అయితే ఇది అదే జరిగింది. ఇప్పుడు అది జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి స్వయంగా ఇచ్చారు బీఫార్మ్ వీళ్ళకి, తిరుపతికి సంబంధించి అందరికి ఇచ్చి వీళ్ళ అభ్యర్థిని గెలిపించుకోండి. సో ఇప్పటికిప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసిన మరి హోరాహోరీ నుంచి గెలుస్తారనే సిచ్యువేషన్కి వెళ్తారు చూడాలి మౌనిక. ఎందుకంటే అక్కడ పరిస్థితుల ప్రభావము, సామాజిక సమీకరణలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఎవరికైతే బీఫామ్స్ అందజేశారో వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఏదో వాళ్ళ తరపున లేదా వాళ్ళకి ఈక్వేషన్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారా అని ఒకసారి ఆలోచిస్తే చూడాలి. మనం జూన్ 4 పనిచేశారా లేకపోతే ఇంకేమైనా చేశారన్నది జూన్ 4 ఫలితం తెలియజేస్తుంది. బేసికల్ గా వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతే పని చేయడం సంగతి దేవుడరు, పని చెడగొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అది చేయకుండా ఉన్నా బాగుండు ఈ ఓట్స్ పని ఏదైనా సరే. తిరుపతిలో అయితే కొత్త ఈక్వేషన్ తెర మీదకి వచ్చిందనే అంశం మాత్రం మీరు క్లారిటీ ఇస్తారు. సో బీఫామ్ వేరే వాళ్ళకి కూడా ఇచ్చారంటే అది కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఓ క్లారిటీ. సో మొత్తానికి తిరుపతిలో ఎందుకు బీఫామ్ వేరే వాళ్ళకి కూడా వెళ్ళింది అనే దానికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఇంకా మీకు చెప్తూనే ఉన్నాం. కొత్త సమీకరణాలు కావచ్చు, ఎవరి రాజకీయ వ్యూహాలు కావచ్చు తెర మీదకి వస్తూనే ఉన్నాయి. వాటిని మీకు అందించే ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. మీరు దానికి ఆశీర్వదిస్తున్నారు కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.